దేవుణ్ణి మరచు జనులు ఎలా అండి మర్చిపోతున్నారు? ఆదివారం అనేటప్పటికీ అది ప్రత్యేకమైనది కదా. యేసుక్రీస్తుల వారు పునరుత్థానుడైనటువంటి దినము కదా, సంఘం ఏర్పడిన దినము కదా. ఆ రోజు ఆదిమ సంఘం మానక ఆదివారమున వాళ్ళు కూడుకున్నటువంటి రోజు కదా, ప్రభు బల్లలో పాల్గొనే రోజు కదా, అది ప్రభు విందు కార్యక్రమం కదా. ఎలా అండి మనం మర్చిపోతాం చెప్పండి ఆదివారాన్ని? ఆదివారానికి ఉన్న ప్రత్యేకత ఎలా మనం మర్చిపోగలం చెప్పండి? అసలు క్రైస్తవుడు మర్చిపోగలరా? నీ పిల్లల రోజు మర్చిపోతావా? మర్చిపోవు. నీ పిల్లల పుట్టినరోజు మర్చిపోతావా? మర్చిపోవు. నీ పుట్టినరోజు మర్చిపోవు, నీ పిల్లల పుట్టినరోజులు మర్చిపోవు, నీ పెళ్లి రోజు మర్చిపోవు. ఏ భార్యతోను అబ్బా మర్చిపోయానే ఈ రోజు, మర్చిపోయి పనికి అనగలవా? ఆదివారం సంగతి ఏంటండి? ఆదివారం వస్తుందంటే ఎంత సిద్ధపాటు ఉండాలి, ఎంత సిద్ధపడాలి. ఎలాంటి మనం మానుకోగలం చెప్పండి? మర్చిపోవటం కాదా అది? లేదు మర్చిపోలేదండి అన్నారు, ఇంకా పెద్ద తప్పది. ఇప్పుడు మర్చిపోయారంటే అది కొంచెం పర్వాలేదు. అంటే జ్ఞాపకం పెట్టుకొని మరి మానుకుంటున్నావా? అది ఇంకా పెద్ద నేరం అవుతుంది కదా. తెలిసి చేయటం కదా, తెలియక చేస్తే దాన్ని ఏమంటారు? పొరపాటు. తెలిసి చేస్తే తప్పు. ఇప్పుడు నువ్వు ఆదివారము ఆరాధన, సంఘము, ప్రభు వల్ల పాటలు, దేవుడు ఆయన ఉంటాడు అక్కడ. ఆయన దీవెన ఆశీర్వదించడం సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు నా పాటల ద్వారా ఆయన నా పాటల కోసం చూస్తున్నాడు, నా ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన కుటుంబానికి ఆయనే తండ్రి గనుక, మరి ఆయన తండ్రిగా ఉన్నప్పుడు సంఘముగా అంత కూడుకున్నప్పుడు నేను కనబడకపోతే, అమ్మో నా తండ్రికి కనబడకపోతే నా తండ్రి ఏమనుకుంటాడో అంతే తప్ప ఈ పాస్టర్ గారు కనబడు, పాస్టర్ గారు ఏమనుకుంటారో అన్నయ్య ఈ మాకెందుకండి? అది దుష్టమైన పనులు చేసేవారు, దేవుని మరిచేవారు వెళ్ళిపోయే చోటు పాతాళం.